మన ప్రభువుని రక్షకుని వారి పేరిట మీకు సమాధానము అనుగ్రహింపబడిన గాక. ఈనాడు ప్రజలారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారిని మరి ఒక మతమని రకరకాలుగా కులాల ఇష్టం ఆదామును ఒకరు తాకు మనం చూస్తున్నాం. ఇతని కులం ఏమిటో తెలియదు, ఇతను ఎక్కడి నుంచి ఇచ్చాడో తెలియదు. భారతదేశంలో అందరూ సహోదరులుగా ఉన్న సత్యశ్యామలంగా చూస్తున్న ప్రజలని అనేక రకాలుగా నిశ్చీతాలు నాలుగు ఉన్నారు. రాధామనోకర దాసు రాధామనోకర దాసు కులం పేరిట చూసుకున్నాడు. వాడు నాతో చికిత్సకు రావాలి అంటే ఇదేమి కులం? నేను అడుగుతాను, రాధామనోకర దాసు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు భారతదేశ ప్రజలైనా, భారతదేశంలో ఉన్న వ్యక్తులైనా అనేది నేను అడుగుతున్నాను. మనుషులందరూ ఒకరి నుంచి వచ్చిన వారని అనేక గ్రంథాలు, ప్రామాణిక గ్రంథము మరి వేదము సాక్ష్యం ఇచ్చింది. అలాగనే పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. అలాగనే ఖురాన్ సాక్ష్యం ఇచ్చింది. అనేక రకాలైన ఇతిహాసాలు నాటకం ప్రజల్లో రకరకాలైన మాటలని మాట్లాడుతూ మతాలను రచ్చగొడటం యొక్క రాధామనోకర దాసు సరిగా ఉన్నది. వాకు స్వాతంత్రము హక్కులు రాజ్యాంగములో ఉన్నవి. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగములో పొందుపరిచి ఉండబడినప్పటికీ ఈ రాజ్యాంగము హక్కులను ఉల్లంఘిస్తున్నాడు ఈ రాధామనోకర దాసు. ఆర్టికల్ 25 ప్రకారముగా రాజ్యాంగములో వాక్కు స్వాతంత్రము మరి ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు. కానీ ఈనాడు ఈ రాధామనోకర దాసు పలుకుతున్న మాటలు ఏమిటి? ప్రియమైన భారతదేశ ప్రజలారా, గమనించండి, గుర్తుపట్టండి. తను ఏం మాట్లాడుతున్నాడో ఎరగలేని తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఈయన మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎందుకంటే ఇతను కూడా సత్యమై ఉన్న, వాక్కువై ఉన్న దేవుని గుర్తించాలి. వాక్యమై, సత్యమై, వ్యక్తై, శరీరధారిగా వచ్చిన ప్రభువుని యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టాలి. రాధామనోకర దాసు లాంటి వారు ఎంతో మంది ఉన్నారు. వీరందరూ కూడా తెలుసుకోవాలి, వీరందరూ కూడా గుర్తించాలి. రాధామనోకర దాసుకి తెలియని విధాలు ప్రబోధ రత్నాకరం అనే పుస్తకములో స్వామి వివేకానందుడు తెలియజేశాడు. ఏంటి అంటే, స్వామి వివేకానందుడు రాధామనోకర దాసు స్వామి వివేకానందుడు ఎవరి గురించి తెలియజేశాడు? కర్త గురించి తెలియజేశాడు. కర్త గురించి స్పష్టమైన అర్థము, పరమార్థము తెలియజేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే స్వామి వివేకానందుడు. ఎందుకంటే నేను గొప్పవాడిని కాదు. రాధామనోకర దాసు స్వామి వివేకానందుడు శబ్దములు, ఆ శబ్దము దేవుని వద్ద ఉండును, ఆ శబ్దమే దేవుడై ఉండును. దీనినే హైందవులు మాయా ఓంకార స్వరూపము అని దీన్ని నమ్ముతారు. ఆ యొక్క శబ్దమే వాక్యే శరీరధారి అయి
అతన్ని ఎవరు ఎప్పుడు చూడలేదు కానీ పరమ స్థితి ద్వారాగా తన నుండి వచ్చిన స్థితిని ద్వారాగా శిష్యుడు అనగా కుమారుడు ద్వారాగా మనము పరమాత్మని కాంచగలుగుతాం. ఆ పరమాత్మని మనము కాంచగలగాలి అంటే, తెలుసుకోగలవాలి అంటే స్థితిని ద్వారాగా మనము పరములకు చేర్చబడతాము అని ప్రబోధ రత్నాకరములో స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు. చాలా మనకు తెలుసుకోలేనివి, మీకు తెలియనివి చాలా ఉన్నవి. అదేమంటే పెద్దలను అడిగి తెలుసుకోవాలి అంటావు. నీకు నోరికి దూర ఎక్కువ, తొందరపడి మాట్లాడతావు, తర్వాత పెద్దలను అడిగి తెలుసుకోవాలి అంటావు. అంటే నీకు తెలియదు, ఎవరైనా చెప్పినా నువ్వు వినే వ్యక్తివి కాదు. ఎందుకంటే స్వామి వివేకానందుడు ఏ మహనీయుడి గురించి తెలియజేశాడు అంటే స్పష్టంగా యేసు ప్రభు వారి గురించే చెప్పాడు అని ప్రబోధ రత్నాకరములో ఆయన చెప్పాడు. ఈనాడు ఆ పింకులు మొత్తము కూడా కొత్త పింకులు వేయించారు. ఎక్కడ ఆ పింకుల్ని చూస్తే స్వామి వివేకానందుడు యేసు ప్రభు వారి గురించి చెప్పిన ఆ పింకులు చూస్తే ప్రజలు ఎక్కడ తెలుసుకుంటారేమో అని భయముతో, వణుకుతో కొత్త పింకులు వేయించారు. ఓల్డ్ పింకు మొత్తము లో ఉన్న ఆ మాటలన్నీ తొలగించి అదే స్వామి వివేకానంద ఇచ్చిన మాటలు ఉండవు. కానీ నా కాడ ఓల్డ్ పింకులు ఉన్నాయి. ఓల్డ్ పింకులు ఉన్నాయి. ఆ ఓల్డ్ పింకుల్లో గతములో ఎప్పుడో యేసు ప్రభు వారి గురించి స్వామి వివేకానందుడు చెప్పిన మాటలని ఎప్పుడో నేను మెన్షన్ చేసి గత కాలంలో ఉన్న మెసేజ్ల్లో ఇచ్చాను. కనుక స్వామి వివేకానందుడు చెప్పిన దేవుడు ఎవరు? ఓల్డ్ పింకు లో నా దగ్గర ఉంది. ఈనాడు మన వాళ్ళు తెలియగలిగి కొత్త పింకు వేయించారు. స్వామి వివేకానందుడు చెప్పిన మాటలు కొత్త పింకుల్లో లేకుండా చేశారు. అయినప్పటికీ అరిచే అర్థం పెట్టి శాంతిని ఆపదలుస్తున్న మూర్ఖులారా, సత్యమై ఎత్తై ఉన్న దేవాది దేవుణ్ణి ఆపటము ఎవరి తరమో కాదు. అందుకే స్వామి వివేకానందుడు స్పష్టంగా తెలియజేశాడు, యేసు ప్రభు వారి ద్వారానే మనము పరమాత్మని కాంచగలుగుతాం, మోక్షానికి మనం చేర్చగలుగుతాం. యేసు ప్రభు వారి పాదాలని సమీపిస్తే తప్ప మోక్షము లేదు అని స్పష్టంగా స్వామి వివేకానందుడు తెలియజేశారు. రాధామోహన్ దాసు ఇతను తెలుసుకో. ఆర్టికల్ 25 ప్రకారములో మనకి మత స్వాతంత్రము హక్కులు, వాక్ స్వాతంత్రము హక్కులు మరి పొందుపరచడం జరిగింది. బాబా సాహెబ్ గారు, అంబేద్కర్ గారు రాజ్యాంగము హక్కులను ఉల్లంఘిస్తున్నావు, రాజ్యాంగములో ఉన్న హక్కులను ఉల్లంఘిస్తూ కులాలని రెచ్చగొడుతున్నావు. కులం అనేది అబద్ధమని ఒక పక్క నుంచి గుర్తించి అనేకులు ఈనాడు తెలుసుకొని కుల వ్యవస్థ అనేది వ్యక్తులను బట్టింది, కానీ అందరిలో ప్రవేశిస్తుంది ఒకే వ్యక్తి, అందరిలో ఉన్నది ఒకే రక్తము అనేది కావాలని మీకు తెలియదు. చాలా సంగతులు మీరు తెలుసుకోవాలి. కనుక ఈ యొక్క కౌంటర్ ఎవరికయ్యా అంటే రాధామనోహర్ దాసు ఇది కలిగినట్లుగా రాజ్యాంగంలో ఉన్నవన్నీ కూడా ఈ రాధామనోహర్ దాసుకి తెలియదు. అందుకే ఆర్టికల్ 25లో ఉన్న మాటలను మత చేసే హక్కులు, స్వాతంత్ర హక్కులు, వాక్ స్వాతంత్రము కలిగించబడి ఉన్న హక్కులని ఈరోజు ఇలాంటి రాధామనోహర్ దాసు వారు ఎవరైతున్నారో వారందరికీ నా కౌంటర్. ఇక స్వామి వివేకానందుడు చెప్పిన దేవుడు ఎవరు? యేసు క్రీస్తు వారు
కనుక గమనించండి, గుర్తించండి, యేసు ప్రభు వారే వాక్కై ఉన్నాడు, శబ్దమై ఉన్నాడు, ఆయనే శరీరధారి వచ్చాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఆ మాటలే స్వామి వివేకానందుడు ప్రబోధ రత్నాకరం అనే వ్యక్తిలో విత్తన చేసి కనుక గమనించండి, ఈ యొక్క రాధా మనోహర దాసు లాంటి వారికి బుద్ధి చెప్పండి. ఈ మతోన్మాదులకి, మత సంగతులకి, మూఢకత్తులకి తెలియజేస్తారని సామూహిక ఎదుర్కొన్న వారులారా, ఇది కూడా తెలుసుకుని మన పూర్వీకులు మరి భారతదేశ సంప్రదాయాన్ని, నాగరికతని ఇతర దేశాలకు సాటి చెప్పిన మహానుభావులు, మహనీయుడు, వారిలో ఒక ఆయన స్వామి వివేకానందుడు. ఆ మహనీయుడు, ఆ మహానుభావులు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు వారి నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనని మనం చేర్చగలిగితే, ఆయన పాదాలను చదివితే, ఆయన అన్నట్లు నా రక్తముతో రుధిరములతో యేసు ప్రభు వారి పాదాలను నేను కడుగుతానన్నాడు. అంటే మాటలో చెప్పాలంటే స్వామి వివేకానందుడు తన రక్తముతో యేసు ప్రభు పాదాలను కడుగుతాను అన్నాడు. సహోదర రత్నాకరమైన భక్తులు గమనించి నేను తెలుసుకున్నది, యేసు ప్రభు వారి ఈ మనోనేత్రాలు రాధా మనోహర దాసు మనోనేత్రాలు వెలిగించిన దాకా ఈ నా కౌంటర్ ఉపదేశము, ఇది బుద్ధి చెప్పిన కౌంటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కులము అనే వ్యవస్థని, కులాన్ని తీసుకొస్తున్నాడు ఈ రాధా మనోహర్ దాస్. నమ్మవద్దు నా భారతదేశ ప్రజలారా, తెలుసుకోవాలి, ఇలాంటి వ్యక్తులని సరిచేయాలి. ఇలాంటి వ్యక్తులలో ఉన్న వారందరూ కూడా, ఇలాంటి వ్యక్తులు లాంటి వారందరికీ వ్యక్తి కలుగునట్లుగా ఇలా ఉంటారు. తెలుసుకోనండి, మన పూర్వీకులు ఎవరి గురించి తెలియజేశారు అంటే, మరి స్వామి వివేకానందుడు ప్రభు వారి దేవుడు అని రాకట్టుగా తెలియజేసిన ఆ శాస్త్రాన్ని యేసు క్రీస్తు వారిని మనోనేత్రాలు వెలిగిస్తున్నదా